హలో ఎవ్రీవన్. క్విక్ వీడియో ఫర్ యూ గైస్. అసెంచర్ వాళ్ళ కోసం ఎవరైతే అసెంచర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అసెంచర్ రిజెక్షనా, సెలక్షనా, ఇంకా మెయిల్స్ రాలేదు ఇలా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకందరికీ ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. అక్టోబర్ 18th ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకందరికీ సెలక్షన్ మెయిల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ దే ఆర్ సెలెక్టెడ్. ఆన్ క్యాంపస్ కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ చాలా మందికి ఈరోజు, నిన్న మెయిల్స్ వచ్చాయన్నమాట. సెలక్షన్ మెయిల్స్. వాళ్ళకందరికీ ఇంకా టెన్షన్‌గానే ఉంది. అక్క ఇది టెక్నికల్ గ్లిచ్చా లేకపోతే టెక్నికల్ ఇష్యూనా అనేసి. పాపం వాళ్ళకి చెప్తున్నాను టెక్నికల్ ఇష్యూ కాదు. మీకు జాయినింగ్ లెటర్స్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు అసెంచర్. అండ్ దెన్ ఇంకా చాలా మందికి పాపం రిజెక్షన్ మెయిల్స్ కూడా వస్తాయి. ఎవరికైతే అక్టోబర్ 18th ఇంటర్వ్యూ జరిగిందో వాళ్ళకందరికీ ఈరోజు మెయిల్స్ వచ్చాయి. ఈరోజు రాని వాళ్ళకి రేపొస్తాయి. డోంట్ వరీ. సో మేబీ దేర్ ఆన్‌బోర్డింగ్ అండ్ దేర్ జాయినింగ్ డేట్స్ కొంచెం లేట్ ఉంటుంది. అంటే ఈ మంత్ ఉండదు. నవంబర్ ఉండదు. డిసెంబర్ ఉంటుంది. సో వాళ్ళ కోసం డిసెంబర్ జాయినింగ్ డేట్స్ ఉంటాయి. మీరు టెన్షన్ పడద్దు. అక్క డిసెంబర్ అని. డిసెంబర్ కౌంట్ డౌన్ మెయిల్స్ యాక్షన్ ఐటమ్స్ ఉంటాయి కదా! సెలక్షన్ అయిన వాళ్ళకందరికీ వస్తాయి. కాకపోతే ఏంటంటే దాని ముందు రోజొస్తాయి. అందులో 15 డేస్ ముందే అప్‌లోడ్ చేయాలని ఉంటది. కొందరికి 15 డేస్ ముందే వస్తది. కొందరికి అదే ముందు రోజు ఆ రోజు ముందు రోజొస్తది. జాయినింగ్ ముందు రోజొస్తది. కొందరికి అదే రోజొస్తదనమాట. మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి యాక్షన్ ఐటెమ్స్ వీటి గురించి మీరసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. జాయినింగ్ లెటర్ వచ్చిందంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే మీకు కాల్ చేస్తారు జాయినింగ్ రోజు. ఒకవేళ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే అక్కడికెళ్ళి మీరన్నీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకెవరికైనా ఏమన్నా తెలీదు అంటే మీకు చెక్ లిస్ట్ ఇస్తాను నేనొకటి. కావాలంటే అవి ముందుగానే చూసుకోండి. అదే నేను ముందే చెప్పాను గదా! పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ సమ్ ఫార్మ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మెయిల్‌లో. ఆ ఫార్మ్స్ అన్నీ మ్యాండేటరీగా పెన్నుతో రాసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలంతే. ఆన్‌బోర్డింగ్ ఏముండదు అంతగా. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఏంటంటే అప్లై చేసుంటారు గదా! మళ్ళీ ఇట్లా కూలింగ్ పీరియడ్ అయిపోయి అప్లై చేసుంటారు కదా! వాళ్ళకి అసెస్‌మెంట్ లింక్ వస్తుంది. అసెస్‌మెంట్ మెయిల్స్ వస్తున్నాయి. ఫస్ట్ మాక్ టెస్ట్ జరుగుతది. తర్వాత ఎగ్జామ్ జరుగుతది. ఎందుకంటే ఒక పర్సన్ పాపం అక్క నాకు 6 క్వెషన్సే అడిగారు. ఇంకా అంతేనా ఎగ్జామ్ అని అంటున్నారు. అసలది గాదు ఎగ్జామ్ అది మాక్ టెస్ట్. మీరు జస్ట్ ఆ వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ అవుతుందా లేదా అది మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి తప్ప వేరేదేం లేదు. తర్వాత 3 డేస్‌కొస్తుందనమాట. ఊరికే రష్ అవ్వద్దు. కొందరికి అదే రోజే వస్తది. కొందరికి 3 డేస్‌కొస్తది. నాకు గూడా 3 డేస్‌కొచ్చింది. వెన్ ఐ మీన్ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు. సో, ఒకసారైతే ఇది ఫేకా రియలా మళ్ళీ అది ఇది అంటారు గదా! అందుకని ఒకసారి నేనైతే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. చాలా మంది మెసేజ్ చేశారు. అక్క మీరు చెప్పినట్లే నాకు కంగ్రాచ్యులేషన్ మెయిల్ వచ్చింది అనేసి. ఐ హోప్ థాంక్ యూ టు ఎవ్రీవన్. నేను చెప్పినట్లే జరిగిందని గాదు. నేను చెప్పినట్లు వెయిట్ చేసినందుకు టెన్షన్ పడకుండా. అది మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి తప్ప వేరేదేం లేదు. తర్వాత 3 డేస్‌కొస్తుందనమాట. ఊరికే రష్ అవ్వద్దు. కొందరికి అదే రోజే వస్తది. కొందరికి 3 డేస్‌కొస్తది. నాకు గూడా 3 డేస్‌కొచ్చింది. వెన్ ఐ మీన్ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు. సో, ఒకసారైతే ఇది ఫేకా రియలా మళ్ళీ అది ఇది అంటారు గదా! అందుకని ఒకసారి నేనైతే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. చాలా మంది మెసేజ్ చేశారు. అక్క మీరు చెప్పినట్లే నాకు కంగ్రాచ్యులేషన్ మెయిల్ వచ్చింది అనేసి. ఐ హోప్ థాంక్ యూ టు ఎవ్రీవన్. నేను చెప్పినట్లే జరిగిందని గాదు. నేను చెప్పినట్లు వెయిట్ చేసినందుకు టెన్షన్ పడకుండా. ఓకే. పవర్ పాయింట్ పీపీటీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ పర్సన్ అయితే గుడ్ ఆఫ్టర్‌నూన్. యెస్టర్‌డే ఐ గాట్ ద ఇంటర్వ్యూ మెయిల్ ఫ్రమ్ అసెంచర్. అసెంచర్ నుంచి 18th ఇంటర్వ్యూ ఇచ్చారు తిను. తినకి నిన్న తనకి వచ్చిందనమాట. అంటే ఇంటర్వ్యూ మెయిల్. యెస్టర్‌డే ఐ గాట్ ద ఇంటర్వ్యూ మెయిల్ ఫ్రమ్ అసెంచర్ ఫర్ స్లాట్ సెలక్షన్. ఐయామ్ ట్రైయింగ్ ఆన్ యెస్టర్‌డే ఆన్వర్డ్స్. I pressed the link and it showed no slots available today. I reached the Accenture technical team. They said that be patient, we update on your mail. When will I book the slot for interview? Please reply. తినకు నేను ఏం చెప్తానంటే ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చింది కదా వాళ్ళే నీకు టైమింగ్ ఇస్తారా ఇలానే ఒక పర్సన్కి అయిందనమాట. తన పేరు వచ్చేసి ఫారూక్. తనకి ఇలానే అయితే తనకేమైందంటే నేను చెప్పాను వాళ్ళే మీకు ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసి పంపిస్తారు. స్లాట్ వచ్చింటుంది అంతే. డే మనం జస్ట్ డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. సో, వాళ్ళే మీకు టైమింగ్స్ పంపిస్తారనమాట. దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ పర్సనే ఇతనే ఫరూక్ అంటే ఇక్కడ చెప్తున్నాను చూడు. హాయ్ పతన్ ఫరూక్ ఖాన్ అనేసి. థాంక్ యూ ఫర్ చూసింగ్ ద అసెస్‌మెంట్. చూడు ఇతనికి వాళ్ళే పంపించారు. మేబీ తనకి 15th నవంబర్ ఎగ్జామ్ ఉంది. ఆహ్, హి విల్ కమ్ మేబీ టు మై హోమ్ ఓన్లీ టు రైట్ ద ఎగ్జామ్. తినకి 15th నవంబర్ ఎగ్జామ్ ఉంది. సో
వెయిట్ చేయాలి స్లాట్స్ కోసం. వాళ్ళే బుక్ చేస్తారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి తనకి ఇప్పుడు ఈ రోజు జరిగేదే రియల్ అసెస్మెంట్. 15th నవంబర్ జరిగేది రియల్ అసెస్మెంట్ అన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి అసెస్మెంట్ లింక్స్ వస్తున్నాయి. సో వెయిట్ చేయండి, లింక్స్ వస్తాయి, అప్లై చేసుకోండి హ్యాపీగా. నెక్స్ట్ ఈ పర్సన్స్ చూడండి. అక్క 18th ఇంటర్వ్యూ అయింది అండ్ నిన్న నాకు సెలక్షన్ మెయిల్ వచ్చింది. అసెంచర్‌లో జాయినింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు. అసలు అసెంచర్‌లో సెలక్షన్ మెయిల్ వచ్చేసాక జాయినింగ్ కొంచెం టైం పడతది. నేను ఆల్రెడీ చెప్పాను. యాక్షన్ ఐటెమ్స్ ఇవన్నీ కొంచెం లేట్ అయితది. ఆన్ ఆర్ బిఫోర్ డే వస్తది. లేకపోతే 15 డేస్ ప్రియరే వస్తది. డేస్ అయిపోయిన తర్వాత జాయినింగ్ అయిపోయినాక కూడా మనము సబ్మిట్ చేయొచ్చనమాట. అంటే ఫస్ట్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ వస్తది. ఒకవేళ రాకపోతే తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు. నాకు మెయిల్ రాలేదని మీకు టికెట్ కూడా రైజ్ చేయొచ్చు. ఓకేనా? కానీ నేను చెప్పడం అయితే ఆన్ బోర్డింగ్ ముందు రోజు గూడా వస్తది. ఆ రోజు గూడా వస్తది. నో వరీస్. ఒక పర్సన్‌కైతే హ్మ్. నవంబర్ 18థో ఎంతో జాయినింగ్ 27థో ఏమో తెలీదు. నవంబర్ 27 కాదు. అక్టోబర్ 18 జాయినింగ్. ఆ పర్సన్ పాపము మార్నింగ్ వచ్చింది లొకేషన్ ఎక్కడ అనేసి ఫిజికల్ వెరిఫికేషన్‌కి. మళ్ళీ నేనే చెప్పాను కోరమంగళలో జరుగుతున్నాయి ప్రస్తుతానికి అనేసి కామెంట్ చేశాను. పాపం అక్కడికే ఎళ్లారు. నేను 90% ఇచ్చాను. పాపం మార్నింగే కోరమంగళకెళ్ళి వెళ్లారనమాట. వెళ్ళి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టారు. అక్క నేను వచ్చాను. ఇక్కడే జరుగుతుంది ఆన్ బోర్డింగ్. థాంక్ యూ అనేసి. అతనికి ఆఫ్టర్‌నూన్ వచ్చింది మెయిల్. అలా జరిగితే చాలా ప్రాబ్లమ్ గదా! పాపం ఓకే. బై గాడ్స్ గ్రేస్ తను వెళ్ళడం జరిగింది. జాయిన్ అవ్వడం జరిగింది. తన పేరు తెలీదు నాకు కూడా. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. 18th వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి. 18th వాళ్ళకి అందరికీ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ నో వరీస్. నెక్స్ట్ వచ్చేసేసి కొందరికి మళ్ళీ స్లాట్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోమని, ఎగ్జామ్ మెయిల్స్ ఇలా వస్తున్నాయి. సో డోంట్ వరీ. కంపెనీ ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. కొంచెం లేట్ అయినా కూడా షేర్ చేస్తది. లెట్స్ ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యూ గైస్. ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్. రాయండి. థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.